సాయిరామ్. మనం ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. యాలక్కాయలు, లవంగ మొగ్గలు, చెక్క, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాల పొడి కూడా తీసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చికెన్ కేజీన్నర వాష్ చేసుకొని 3 టైమ్స్ పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర కుక్కర్లో వేస్తున్నాను. ఇది పెద్ద బాయిలేరు అంటారు. అందుకొని కుక్కర్లో వేసుకొని వండుకోవాలి. గట్టిగా ఉంటుంది బాగా. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. 2 స్పూన్స్ దాకా తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. టమాటాలు కూడా చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా బాగా మెత్తగా మగ్గిపోయేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసాను. కేజీన్నర. ఉప్పు, పసుపు వేసుకొని బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయేటట్టు మగ్గించుకోవాలి. మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయాక మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని అలాగా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత కారం వేసుకొని కొంచెం నీళ్ళు వస్తాయి. నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఆ తర్వాత ఆ నీళ్ళు కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. హైలో పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, కొద్దిగానే నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఉంటుంది. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ దాకా ఉడకబెట్టుకోవాలి. అంతే. గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. అంతే.